డాక్టర్ గారు ఎలాంటి హెల్త్ డిసిప్లైన్ గైడ్లైన్స్ ఫాలో అయితే జీవితంలో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు? సో ఐడియల్గా ఈ కిడ్నీ జబ్బులు రాకుండా ఉండాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు అడల్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా ఉంది, వాటర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, అలాగే ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. కాబట్టి మన బాడీలో ఫిల్టరేషన్ పాయింట్స్ ఉన్నవి, ఒకటి లివరు, ఇంకోటి కిడ్నీ. సో కిడ్నీని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కిడ్నీని ప్రొటెక్షన్ చేసుకునే విధంగా గమనించుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్. రికమెండెడ్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్ అబౌట్ 3 to 4 liters ఇన్ ఏ డే. అది సబ్జెక్టెడ్ టు మెడికల్ కండిషన్స్, కన్ఫర్మేషన్ మీ డాక్టర్ ద్వారా చేసుకోవడం ఇంపార్టెంట్. రెండో అంశం ఏంటంటే మనం తీసుకునే మందులు, పర్టికులర్గా నొప్పికి సంబంధించిన మందులు, అలాగే బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్, అలాగే డైరెటిక్స్ అనే మెడిసిన్స్, ఇవన్నీ వాడుతున్నప్పుడు తరచుగా మీరు సరిగ్గా వాటర్ తీసుకోలేని పక్షంలో మీరు వాటర్ కన్జంప్షన్ గురించి మీ స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కిడ్నీ పారామీటర్స్ దెబ్బతీసినప్పుడు ప్రోటీన్ కంటెంట్ని కాస్త అబ్జర్వ్ చేసుకొని తినాలి. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువైతే అధికంగా ఉంటుందో వీళ్ళల్లో యూరియా, క్రియాటినిన్ అండ్ యూరిక్ యాసిడ్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా స్టోన్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ సబ్స్టెన్సెస్ కూడా ప్రాపర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరికైతే లాంగ్ టర్మ్ కిడ్నీ ఎఫెక్ట్స్ ఉంటాయో వీళ్ళల్లో పొటాషియం ఇంబ్యాలెన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి పొటాషియం ఇంక్రీజ్ చేసే విధంగా ఏవైనా ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటే వాటిని అవాయిడ్ చేసుకున్న దానివల్ల కిడ్నీని ఎక్కువ డ్యామేజ్ కాకుండా కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకుంటూ దీర్ఘకాలంలో కిడ్నీ కాంప్రమైజ్ కాకుండా మనకి కిడ్నీ ఫంక్షన్స్ మెరుగ్గా మనకి అందేటట్టు చేయడం అనేది ఇంపార్టెంట్.